పార్టీ, ఒక ఎనలిస్ట్ ముట్టుకున్నావు అంతే. నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ నాయకులే మీరు కూడా. అర్థం ఉందా అసలుకి? ఇస్తాను ప్రసాద్ గారు, మీకు ఇస్తాను. లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద ఈ బెదిరింపులకి సంబంధించిన దానిలో మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా, ఏ విషయం గురించి మాట్లాడారు, ఏమంటారు, దాని గురించి పునరుద్ఘాటిస్తారా? కంక్లూడ్ చేయండి, మిగతా టాపిక్ డైవర్ట్ కాకుండా. ప్రసాద్ గారు ఆయన మాట్లాడండి, కంక్లూడ్ చేయండి ఆయన. రైట్, లక్ష్మీకాంత్ గారు. విధి విధానాల పట్ల మాట్లాడితే, విధి విధానాల మీద మాట్లాడితే మేము స్వీకరిస్తాము, ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడితే మేము స్పందిస్తాము. జనసేన పార్టీ అంటేనే విధి విధానాలు లేని పార్టీ. ఎటు వెళ్తారో ఎందుకు వెళ్తారో కూడా తెలియదు, ఏంతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు, ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. ఆఖరి చిత్తశుద్ధి చాటుకునే కార్యకర్తలు కూడా ఏం చేయాలండి? లక్ష్మీకాంత్ గారు మీకు ఇంకా తెలియదు సంగతి. మీకన్నా ముందు అధికార ప్రతినిధులే మాట్లాడుతున్నారు, 2 రోజులు మీకు అదే స్టిక్కర్ వస్తుంది. ఆగండి, నైతిక విలువలు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే హ్యాపీ ఫీల్ అవ్వండి అంతే. నన్ను 4 మాట్లాడి వెళ్ళిపోతే అంతే. బా ప్రసాద్ ఎరగ తీస్తారని ఉదాలు గజాలు చేసి తిరగడమే. పద్ధతి మార్చుకోవట్లా, రేపొద్దున కటకటాలు లెక్క పెడతానంటే కటకటాలు లెక్క పెడతారు. మీరేం చేసినా నేను సిద్ధంగా ఉన్నా. నీలా భయం పడి వాళ్ళం కాదు. ఎవరు చచ్చారు రేపు 2వ రోజు ఏం చేస్తారు చేస్తాం చేయండి, నేను సిద్ధంగా ఉన్నా. నీలా భయం పడి క్యాండిడేట్లు కాదు మేము, విధి విధానంలో వ్యక్తులు. నువ్వు కొట్టేస్తానంటే ఇక్కడ భయం పడినాడు, గాజు నేర్చుకున్నావు. కళ ఉంది ఎనీ టైం ఎనీవేర్. పద్ధతిగా మాట్లాడండి. ఎవరిగా భయం పెడతాను? మార్కెట్ లోకి వచ్చినోడివి. నిన్న కాక మనం మొదటి డిబేట్ లో ఎంత నీ పుట్టుకుని చూస్తున్నాను డిబేట్ లో ఏదేం ఆడతారు, ఎవరు ఇస్తారా? ఎవరికి భయం పెంచుకోండి. మీ జనసైనికులకి వాళ్ళు భయం పడతారు. ఎవరికి భయం పడతారు కనుక్కోసారి. ఒకటి ప్రసాద్ గారు గతంలో ప్రసాద్ గారు మీరు ఇక్కడ గమనించాలి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు, భూలోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు, అందరూ పరమపదించే వాళ్ళమే. ఇవాళ చేస్తే ఎవరికైనా రేపు 2వ రోజు. అది ఏ జీవైనా, అది ప్రసాద్ గారికి ఒక్కరికే కాదు, ఎవరికైనా అదే వర్తిస్తుంది. రేపు చచ్చిపోతాను, ఇవాళ భయం ఒక్కటి ప్రసాద్ గారు, ఒక్కటి మీరు పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన. అది మీరు తెలుసుకోండి లక్ష్మీకాంత్ గారు. మీరున్న 5 సిద్ధాంతాలు చెప్పండి. కాదు వ్యక్తిగతంగా వద్దండి, వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. ప్రసాద్ గారు ఒక్క మాట. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు మాట్లాడుతున్నారు, విలువ లేని పార్టీ జనసేన అంటున్నారు. విలువ గల పార్టీలో ఒకటి చెప్పండి. వైసీపీకి విలువ ఉందా, టీడీపీకి విలువ ఉందా? ఈ రెండింటికి విలువ ఉన్నాయి అంటారా మీరు? పోనీ టీడీపీకి కూడా లేదంటారా? కేవలం వైసీపీకి విలువ ఉందా? రాజకీయ క్షేత్రంలో అదే చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. ఎవరికి విలువ లేవంటే వైసీపీకి కూడా లేవనేగా మీరు అనేది? తెలుగుదేశం లేదా, కాంగ్రెస్ కి లేదా, బీజేపీకి లేదా కాదు. రాజకీయం చేసేవాడు ఎవరికి విలువ ఉండవు. డిబేట్ స్టార్టింగ్ లో ప్రసాద్ గారు చివరిగా ఏం చెప్తారు? ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు, మీరు ఒక మాట అన్నారు, రాజకీయ పార్టీలకే విలువలు లేవని తేల్చేశారు. జనసేనకే కాదు, ఏ రాజకీయ పార్టీలకి విలువలు లేవని మీరు ఒక్క ముగ్గురు తేల్చేశారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్.
టాపిక్ ఇస్ వెరీ క్లియర్ సార్. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు డిబేట్ వెళ్ళండి. Yes. సబ్జెక్ట్ తెలియని వాళ్ళని ఏదో మాట్లాడేసి టైం పాస్ చేద్దాం అంటే అందరిది సార్ టైం పాస్ ఏం కాదు, మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. 2 విషయాలు చెప్తున్నాను. చెప్పండి. నన్ను ఎవరో తిడతానంటే నేను భయపడను, Yes. నన్ను ఏదో మాట్లాడేస్తానంటే నేను భయపడను. ఆ మాట్లాడడానికి డిబేట్ కి వచ్చిన వాళ్ళకైతే మీరు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. నాకే ఎస్ సార్. ఇప్పుడు ఒకటి ప్రసాద్ గారు, మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. అందరికీ అన్ని తెలిసిపోయి ఉండవు కదా. ఎవరైనా కూడా భూలోకంలో నిత్య విద్యార్థి ప్రసాద్ గారు కూడా దానికి అతీతులు కాదు. ప్రసాద్ గారికి ఆయన కూడా నిత్య విద్యార్థి, లక్ష్మీనాథ్ కూడా నిత్య విద్యార్థి. అవునంటారా కాదంటారా? మీరు ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. ప్రసాద్ గారు లక్ష్మీకాంత్ గారు మీరు ఆగాలి. ప్రసాద్ గారు ఎవరైనా డిబేట్లకు వచ్చేటప్పుడు ఉన్న సబ్జెక్ట్ తోనే వస్తాము. ఏదైతే వాళ్ళ అధికార ప్రతినిధులుగానో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపిస్తారు. తెలుసుకోకపోతే అవును సార్, అభిమాని కూడా అభిమానం అవ్వచ్చు, అధికార ప్రతినిధి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఎవరైనా కావచ్చు, సబ్జెక్ట్ ఇది తెలుసు, మొత్తం తెలుసు అనే వాళ్ళు భూలోకం